ఈరోజైతే నేను బీరకాయ పెసరపప్పు కూర చేయబోతున్నాననమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. కమ్మగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు చాలా బావుందన్నారు. ఇంత తినేవాళ్ళు కూడా దండిగా కూర వేసుకొని మరీ తిన్నారనమాట. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా! ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ అయితే మర్చిపోవద్దండి ఇవ్వడము. నేనైతే లేత బీరకాయ అయితే తీసుకున్నాను. పైన చెక్కు తీసి తీయనట్టుగా కొంచెం పీల్ ఆఫ్ చేసేసేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాననమాట. తరువాత పెసరపప్పు ఒక 2 స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకొని ఇది తొందరగా నానడం కోసం కాస్త వేడి వాటర్ వేసేసేసి వీటిని నానబెట్టుకున్నాను అనమాట. వంట చేసే ముందర ఒక 15 నిమిషాల ముందర మనం చేసి పెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకుంటే. తర్వాత స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకొని ఆవాలు ఒట్టిమిరపకాయలు వేసి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ అలాగే కరివేపాకు ఒక 3 టమోటాలు కూడా వేసేసేసి కాస్త వేయించుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటుగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, అంతేనండి. ఇంకేవి మసాలాలు అవసరం లేదు ఇందులోకి. ఇవన్నీ వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత బీరకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి నేనైతే బీరకాయ 1/2 కిలో తీసుకున్నాను. అదొక్క కాయ 1/2 కిలో ఉందండి. ఎందుకంటే నీరు కాయ కదా, అప్పుడప్పుడు తింటూ ఉండండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఈ పొట్టులో అనేది చాలా బాగుంటుంది. తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నది ఉంది కదా, దాంట్లో నీళ్లు వంపేసేసి పెసరపప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. సంగట్లేకి తినచ్చు, అలాగే చపాతీలేకి తినచ్చు, అలాగే జొన్న రొట్టెలేకి తినచ్చు, సొద్ద రొట్టెలేకి తినచ్చు. చాలా బాగుంటుంది. అన్నంలోకి ఆల్రెడీ మనం తింటాం కాబట్టి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. మూత తీసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టుకోవడం కోసం నేను ముందుగా నీళ్ళు అయితే వేయలేదు. తరువాత ఇందులోకి పెరుగు వేసుకుంటున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ అంతా పెరుగు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 3-4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అప్పుడు కొంచెం పెరుగులో ఉండే పచ్చివాసన పోతుంది కదా. ఆ తరువాత అదే టీ గ్లాస్ అంత నీళ్లు కూడా వేసేసేసి కాసేపు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది మూత పెట్టి ఉడికించుకుంటే. ఈ బీరకాయలు లేతగా ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. చాలా చాలా కమ్మగా ఉంది అయితే కూర అయితే. మా ఇంట్లో వాళ్ళు అయితే ఇంత వేసుకొని తిన్నారనమాట. అసలు మాకిద్దరికి అయిపోదు కూర అట్లాంటిది. 2 పూటలకి మొత్తం అయిపోయింది. అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దించుకుంటే సూపర్గా ఉంటుంది. నేనైతే పప్పులోకి పక్కన పెట్టుకొని తిన్నాను అనమాట. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.